శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది ఈ వీడియోలో చూద్దామండి. మనము వీడియోలకు వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షము జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రాహ్న భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షమును దేవతల స్వర్గంలోను, మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం రోజు బిల్వదళాలతోన పూజ చేస్తే బంగారు పువ్వులతోన పూజ చేసినంత ఫలితము వస్తుంది. ఈ ఆకు పూజ చేసిన తరువాత మళ్ళీ కడిగి పూజకు ఉపయోగించుకోవచ్చు. అమ్మ లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, శివునికి కానీ ఎవరికైనా పూజ చేసినప్పుడు అవి కడిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. మనము బిల్వ వృక్షాన్ని ప్రదర్శనలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది. బిల్వ వృక్షము పత్రము 1,00,000 బంగారు పువ్వులతో సమానమైనవి. మన బిల్వ వృక్షంతో మన పూజ చేసినప్పుడు ఆ 108 కానీ 1000 దళాలతోన పూస్తే మనము 1000 బంగారు పువ్వులతోన పూజ చేసినంత సమానము వస్తుంది. మన ఈ వీడియోలో బిల్వ వృక్షం ఎక్కడ పుట్టిందని చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.